హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో 1 కప్పు బియ్యం పిండి, 1 క్యారెట్, 1 ఉల్లిపాయతో చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీని చూద్దాం. దీనిని బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు, లేదంటే స్నాక్స్గానైనా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసి జల్లించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, అలాగే చిన్నది 1 క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చీలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా 1 కప్పు వరకు వాటర్ని పోసుకొని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని ఇలా మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దల్లా తీసుకొని ఇలా ఒక పేపర్పై కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా చిన్న పిండి ముద్దను ఈ కవర్పై పెట్టి ఇలా రొట్టెలాగా చేసుకోవాలి. ఈ రొట్టె అనేది మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా మీడియం సైజులో చేస్తున్నాను. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. పెనాన్ని ఇలా వేడైన పెనంపై దీనిని నిదానంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీనిపై. ఇప్పుడు దీనిని ఒకవైపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా కూడా ఈ రొట్టెను బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీరు ఇందులోకి ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలాగనైనా వట్టి రొట్టెను కాల్చుకోవచ్చు. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీనిని తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మరొకటి కూడా చేసి వేసుకోవాలి. అంతే అండి, అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలాంటి కర్రీ ఉన్నా కర్రీస్తోనైనా తినేయవచ్చు, లేదంటే ఇలా వట్టిగానైనా తినేయవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అప్పటికప్పుడు చేసుకునే ఈ బియ్యం పిండి రొట్టె రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.